ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. విశ్వాసం ఇంకా ఒకటో తరగతిలోనే ఉండాలా అని. సో నాకు తెలిసిన మట్టుకు నేను చేశాను. అన్ని విషయాలు నాకు తెలుసని నేను అనుకోవట్లేదు. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. కానీ పరిశుద్ధాత్మ ద్వారా పర్ఫెక్షన్‌లోనికి నడుస్తూ ఉండాలి. మనం పర్ఫెక్షన్‌లోనికి నడుస్తున్నప్పుడు ఇతరులను పర్ఫెక్షన్‌లోనికి నడిపించుకోవాలి. సో అదే మనం తెలుసుకున్న విషయాలు తెలియడం. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమని చెప్పారు. ఇప్పుడు శిష్యుడి పని ఏంది? ఇతరులను శిష్యులుగా చేయడం. ఆ వ్యక్తి శిష్యుడు అయినప్పుడు ఆ వ్యక్తి కూడా ఇంకొకరిని శిష్యులుగా చేస్తాడు కదా. సో ఇప్పుడు విశ్వాసిగా ఉంటే శిష్యుడికి ఉండాల్సిన నాలెడ్జ్ వేరు, విశ్వాసికి ఉండాల్సిన నాలెడ్జ్ వేరు. సో విశ్వాసిగా ఉన్నప్పుడు ఫస్ట్ నేనే ఇంకా మూలపాఠంలో నేర్చుకుంటూ ఉంటాను కదా. అప్పుడు నేను ఇతరులకి నేను జవాబు ఇవ్వగలుగుతాను, ఇతరులు నేను బలపరచగలుగుతాను, నా కుటుంబాన్ని నేనేం బలపరచుకోగలుగుతాను, నన్ను నేనేం బలపరచుకోగలుగుతాను, నేను ఎట్లా ఎదుగుతాను, నాకు ఎవరు నడిపిస్తారు, ఎవరు సరైన గైడెన్స్ ఇవ్వరు. అందరూ లెవెల్లో దాటి వెళ్ళిపోతారు. కానీ మనము విశ్వాసులుగా ఉండాలని చూస్తారు. ఎందుకంటే విశ్వాసులుగా ఉంటేనే మనం ఆధారపడతాం కదా వేరే వాళ్ళపైన. విశ్వాసులుగా ఉండకుండా మనం శిష్యులుగా ఎదిగేస్తే మనకు అన్ని తెలిసిపోతే ఇంకా ఆధారపడిపోము. మనము ఇక కొందరు ఫీలింగ్స్ ఏందో నాకే తెలియదు. బట్ స్టిల్ నేను ఏమంటున్నానంటే, ఎప్పుడైతే మనం దేవుని చేతిలో పడతామో, నేను ఏం చేశానంటే కొన్ని బైబిల్ని సరిగ్గా చదివేటప్పుడు, అబ్జర్వ్ చేస్తూ చదివినప్పుడు, ధ్యానిస్తూ చదివినప్పుడు మనకి కొన్ని రైట్ క్వశ్చన్స్ రావాలి, సందేహాలు రావాలి, కరెక్ట్ క్వశ్చన్స్ రావాలి. అప్పుడు దేవుడిని నేను అడగడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే సమాజంలో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో దేవుని చేతిలో నేను పెట్టాను, ప్రభువా నీవు మంచి దేవుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధ దేవుడవు, బైబుల్ అద్భుతం. కానీ ఈ వాక్యం ఇక్కడ ఉంది అంటే ఆ సందర్భం ఏంటిది, బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనే క్వశ్చన్స్ నేను అడిగినప్పుడు దేవుడు అనేక విషయాలతో నడిపిస్తూ వచ్చాడు. ఇన్నేళ్ళ నుంచి ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి మనకి, బైబుల్స్ విషయంలో కానీ, ట్రైనింగ్స్ కానీ, కోర్సెస్ కానీ ఎవ్వరు చెప్పలేదు. ఎందుకంటే మనం విశ్వాసులుగానే ఉండిపోవాలి, ఆధారపడిపోవాలి. మనం పాపులుగానే ఉండి సండే రోజు పోయి మనం రిపెంట్ అవుతూ ఉండాలి. ఇంకా హెబ్రీ గ్రంథకర్త అదే అంటాడు కదా, కాలంని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండి కూడా మీరు ఇంకా మీకు ఒకడు మూల పాఠంలో నేర్పించే సిచ్యువేషన్లో ఉన్నారు. పాలు తాగే పిల్లలు లెక్క ఉన్నారు. పాలు తాగేటోళ్ళు పాలే తాగుతారు కానీ సాలిడ్ ఫుడ్స్ తినలేరు. పాలు తాగేటోళ్ళు లెక్క పసిపిల్లలు లేకుంటే మనకు నాలెడ్జ్ ఏముంటుంది చెప్పు. సో విశ్వాసిగా ఇంకా ఎన్నెళ్ళు పుట్టుకతోని క్రైస్తవులైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కానీ విశ్వాసిగా ఉంటే ఏం చేయలేము. ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఫౌండేషన్స్, మళ్ళీ మీకు అదే బోధనలు చెప్పి మళ్ళీ రిపెంటెన్స్, బ్యాప్టిజము, మళ్ళీ అంటే ఆ సందర్భం వేరు అనుకో, ఎవరికి రాస్తూ ఉన్నాడో ఒక గ్రంథకర్త తెలుసు. కానీ ఆ వాక్యాన్ని ఇప్పుడు నేను చదివేటప్పుడు నేను చదివింది అనుకో, అది నాతో మాట్లాడుతుంది. ఇప్పుడు అది ఎట్లా అన్వయించుకోవాలి, నేను ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే మనము, సో ఇప్పుడు నేను పసిపిల్ల వాణిగా ఉన్నానా, లేకపోతే సాలిడ్ ఫుడ్, బలమైన ఆహారం తినే శిష్యుడిగా ఉన్నానా అనేది. ఎందుకంటే కొన్ని ట్రైనింగ్స్, టీచింగ్స్ ఉన్నాయి అండ్ ఎన్నో రకాల బైబిల్స్ ఉన్నాయి. కంకర్డెన్స్, రెఫరెన్స్ బైబిల్స్. రెఫరెన్స్ అంటే ఈ వాక్యం ఇక్కడ ఉందంటే ఈ వాక్యం ఇంకో చోట ఎక్కడ ఉంది. సో లింక్ ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి పాత నిబంధన, కొత్త నిబంధనలో లింక్స్. ఓకే. కంకర్డెన్స్ అంటే ఉదాహరణకి కంకర్డెన్స్ బైబిల్స్ ఉంటాయి. ఉదాహరణకి విశ్వాసం పైన అంశం ఉందనుకో, లాస్ట్లో కొన్ని ఉంటాయి పేజెస్, అక్కడికి వెళ్తే విశ్వాసం గురించి ఎక్కడెక్కడైతే వచనాలు ఉన్నాయో, అధ్యాయాలు ఉన్నాయో అవన్నీ లిస్ట్ ఉంటుంది. పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవన్నీ ఏం లేకుండా ఒక బేసిక్ బైబుల్, మనం విశ్వాసం కాబట్టి మనకి ఇది ఒకటి చేశారు. ఇందులో నుంచి ఇక మనము చెప్పాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ ముఖ్యమైనది బైబుల్ నేను చెప్తున్నాను. దాన్ని నేను తృణీకరించట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. కానీ డీప్గా తెలుసుకోవడానికి ఉంటుంది. నేను ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నేను అర్థం చేసుకున్నాను, కానీ డీప్గా అర్థం చేసుకోలేకపోయినాను. కానీ దేవుడిని అడిగినప్పుడు నేను ఎన్నోసార్లు స్టోర్కి వెళ్ళిన, క్రిస్టియన్ బుక్ స్టోర్స్కి వెళ్ళిన, అవి ఎప్పుడు నేను పట్టించుకోలేదు. నేను ఏమనుకున్నాను, ఎవరో అనుభవాలతో రాసి ఉంటారేమో ఏదో అనుకుంటాను. కానీ చూసినప్పుడు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది దీని వెనకాల, ఎంతమంది ప్రయాసపడుతూ ఎన్నో సమయం కేటాయిస్తూ విశ్వాసాలను బలపరచడానికి, అనేక డీపర్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ఎంతో మంది బైబిల్ పైన స్టడీ చేస్తూ బైబిల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాలు ఎవ్వరు చెప్పలేదండి. ఎంతమంది దాచుకున్నారు తెలుసా? ఫ్రెండ్స్ దాచుకున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు దాచుకున్నారు. ఇన్నేళ్ల నుంచి పెట్టుకొని కూడా ఎప్పుడైనా డౌట్స్ వస్తే అడిగితే క్లియర్ చేస్తారు. కానీ వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఎక్కడికైనా వచ్చిందనేది చెప్పరు. వాళ్ళు తెచ్చుకొని చదువుతున్న విషయాలు చెప్పరు. అందుకే నాకు కూడా సంతోషం ఒక రకంగా చెప్పాలంటే. దేవుని పైన ఆధారపడ్డప్పుడు దేవుడు నడిపించుకుంటూ తీసుకెళ్ళడం, కొన్ని విషయాలతో వెళ్ళడం, కొన్నిట్లో జాయిన్ అయ్యి నేర్చుకోవడం, ఇలాంటి విషయాలు దేవుడు నడిపించాడు. ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్ ఉండవు, అన్ని సంఘాలు కరెక్ట్ లేవు, అందరు కరెక్ట్గా లేరు.
కానీ నో వన్ ఇస్ పర్ఫెక్ట్. మళ్ళీ నేను కూడా పర్ఫెక్ట్ కాదు. అందరం పర్ఫెక్ట్ అయిపోతే ఏమైపోతుంది అంటే అతిశయపడిపోతాం మనంతట మనమే, మన బలం కానీ మన నాలెడ్జ్ని కానీ. సో అందుకే బహుశా అందరు పర్ఫెక్ట్గా లేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ చేత పర్ఫెక్షన్లోనే నడుస్తూ ఉండాలి, అంటే సంపూర్ణం అవుతూ ఉండాలి. అప్పుడు ఇతరులను కూడా పర్ఫెక్షన్లోనికి నడిపించడం, ఆ సంపూర్ణతలోనికి. ఇప్పుడు అదే మరి ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు నేను వేరే వాళ్ళకి పంచుకోవాలి. విశ్వాసికి తోటి విశ్వాసం బలపరచుకోవాలని ఆశ నాకు పుట్టినప్పుడు ఎందరో ఉన్నారు, ఎన్నో విషయాలు తెలుసు, ఫలానా ఇలా ఉంటుంది, బైబిల్ని చదవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ప్రిన్సిపల్స్ అప్లై చేసుకోవాలి మనము అని. అంటే బైబిల్ చదివేటప్పుడు గ్రంథకర్త ఎవరు, ఏ కలంలో రాయబడ్డది, బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళ ఆ జనాలు ఎవరు, గ్రంథకర్త ఎక్కడి నుంచి రాస్తున్నారు, జనాలు ఎక్కడ ఉన్నారు, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంది, జనాల రెస్పాన్స్ ఏంది, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, వారి యొక్క కల్చర్ ఏంది, ఆ టైంలో సొసైటీ ఏ విధంగా ఉండేది, వాళ్ళ బట్టలు ఏంటిది, వాళ్ళు తినే ఆహారాలు ఏంటిది, ఇవన్నీ టీచింగ్స్ నడుస్తున్నాయి కదా. ఇవన్నీ తెలుస్తాయి, అనేక విషయాలు తెలుస్తాయి, ఇంకా చాలా 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 విషయాలు తెలుస్తాయి. ఇవి చెప్పకుండా విశ్వాసిగా పెట్టేస్తే వాడు ఎప్పుడు ఆధారపడిపోతుంటాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు, మీరు ఇంకా మూలపాఠంలే నేర్చుకునే సిచ్యువేషన్లో ఉన్నారయ్యా బాబు. ఇప్పుడు సండే వెళ్తే ఏం చేస్తాము, ప్రభువా నేను పాపిని అని చెప్పేసి అదే బ్యాప్టిజం గురించి, అదే మన పునరుద్ధానం గురించి, అదే విషయంలో ఇవి. ఇప్పుడు డీప్ టీచింగ్స్ ఎవరు కూర్చోబెట్టి నేర్పిస్తారు, ఎప్పుడు నేర్పిస్తారు, ఎవరు నేర్పిస్తారు, ఎప్పుడు నేర్పిస్తారు. అందుకే మనము ఏమైపోతుందంటే చాలా మంది బయట సోర్సెస్ వెతుక్కుంటున్నారు, యూట్యూబ్స్ కానీ గూగుల్లో కానీ, ఇవన్నీ వెతుక్కొని ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. అది చూస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ రాంగ్ ఉంటుందో రైట్ ఉంటుందో ఇన్ఫర్మేషన్ తెలియదు, వాళ్ళు ఎలాంటి స్పిరిట్ కలిగి ఉన్నారు, మళ్ళీ అక్కడ రాంగ్ చెప్పారంటే ఆ రాంగ్ పట్టుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను కూడా ఏంటంటే దేవుని వల్ల మనం దేవుని చేతిలో ఉండి బలంగా ఎదిగినప్పుడు, మన స్పిరిట్ లెవెల్లో మెచ్యూరిటీ లెవెల్లోకి ఎదిగినప్పుడు, ఆత్మీయ జీవితంలో మెచ్యూరిటీ లెవెల్లోకి ఎదిగినప్పుడు ఎవరు ఏ విధంగా బోధిస్తున్నారో లేఖనాన్ని బట్టి, బైబిల్ని పట్టుకొని మనం పరీక్షించుకోగలుగుతాం. సో నేను జాగ్రత్త పడుతున్నాను. బట్ అప్పుడు నేను కొన్ని ఫాలో అయ్యి ఎవరిదైనా చూస్తున్నాను అంటే ఖచ్చితంగా ఎవరైనా ఉండరు, మనం ఎవరైనా మన ఎదుట ఎవరైనా ఉండని, ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత చిన్న వ్యక్తి అయినా, ఎంత అనుభవం కలిగిన వ్యక్తి అయినా కాకుండా మనం చూడవలసింది ఒకటే, వాక్యానుసారంగా కరెక్ట్ చెప్తున్నాడా లేదా, అంతే. వాక్యానుసారంగా చెప్తున్నాడా, విందాం, సపోర్ట్ చేద్దాం, షేర్ చేద్దాం నలుగురికి ఇన్ఫర్మేషన్. ఒకవేళ నాకు అట్లా అనిపించలేదంటే, రాంగ్ చెప్తున్నారు, రాంగ్ మాట్లాడుతున్నారు, చెప్పాలంటే క్రియల్లో కూడా మాటల్లో కూడా రాంగ్ ఉంది, దెన్ ఐ వోంట్ సపోర్ట్ ఇట్. నేను సపోర్ట్ చేయను, నేను ఫాలో కూడా అవ్వను. సో ఎందుకంటే అందరు పర్ఫెక్ట్ కాదు, ఒక విషయంలో కొందరు పర్ఫెక్ట్ ఉండొచ్చు, అదే 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 జనము ఇంకో విషయంలో పర్ఫెక్ట్ కాకపోవచ్చు అదే వ్యక్తి. ఎందుకంటే అందరం పర్ఫెక్ట్ అయిపోతే ఇంకా దేవునితో పని లేదు, మనమే పర్ఫెక్ట్ కదా. సో ఎప్పుడు దేవుని పైన ఆధారపడిపోయి ఉండాలి కాబట్టి ఇవన్నీ అట్లున్నాయేమో తెలియదు, బట్ స్టిల్ నేర్చుకోండి ప్లీజ్.